సో హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఏసేపు ఎలక్ట్రీషియన్ వర్క్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి పిక్సెల్ ఎల్ఈడి RGB లైటింగ్స్ అనమాట. ఈ మన పెళ్ళిళ్ళకి చిన్న చిన్న ఫంక్షన్లకి వేస్తారనమాట. RGB అనమాట. అంటే దాంట్లో 50 బల్బులు వస్తాయన్నమాట. దానికి 25 బల్బులు, ఈ పక్క 25 బల్బులు అనమాట. 50 బల్బులు వస్తుందన్నమాట. అంటే ఇది మామూలు 12 volts కాదనమాట, 5 volts మీద రన్ అవుతుంది అనమాట. 12 volts పక్కన నేను పక్కన ఫోటో వేస్తాను. ఆ బల్బులు వేరు, ఈ బల్బులు వేరు అనమాట. ఇవి వచ్చేసి 5 volts మీద రన్ అవుతుంది. SMPC వేరే వస్తుంది, లైటింగ్ వేరే వస్తుంది. మనకి పేరు ఇక వైఫై కంట్రోలర్ బాక్స్ అని ఒకటి ఉంటుంది, అది చూపిస్తాను మీకు. వైఫై కంట్రోలర్ బాక్స్ అదొక సెట్ చేసుకోవచ్చు మనం. మన పేరు ఏదైతే డిజైన్లు అట్లా చాలా అంటే చాలా రకాలు చేసుకోవచ్చు. మామూలు 12 volts బల్బ్ మీద అయితే ఒక రకమే బల్బ్ పడుతుంది, ఒక రకమే కలర్ పడుతుంది. ఇవి అయితే ఒక బల్బుకి వచ్చేసి సుమారు ఎన్ని కలర్లు కాబట్టి అనే కలర్ మన సిస్టంలో చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది అనమాట. సో ఇది అనేది మనం 10x30 అనేది దూరం చేస్తున్నాం అనమాట. మనము ఇది వచ్చేసి 10 బల్బులు కిందికి 30 అడుగులు అనమాట. సో ఆ విధంగా చేసుకుందాం అనమాట. ఈ ఎలక్షన్ మొత్తం సాల్డరింగ్ ఎల్డరింగ్ ఏ వైర్ గేజ్ యూజ్ చేయాలా అనే దాని గురించి మొత్తం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో అవసరం ఉన్న వాళ్ళే చూడండి, అవసరం లేదని షిఫ్ట్ చేసిపోండి ఇక్కడికి. చాలా అంటే చాలా కష్టపడి చేస్తాను ఈ వీడియో అనేది. నేను మన కూలర్ విషయంలో కూడా అసలు మీరు యూస్ అనేది సరిగ్గా రాలేదు అసలుకి. ఈ వీడియో మీకు అవసరం ఉంటేనే చూడండి, లేదంటే షిఫ్ట్ చేసిపోండి అలా అనమాట. లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి అలాగే. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే నేను ఇందాక వైఫై కంట్రోలర్ బాక్స్ చెప్పాను కదా, ఇదే అనమాట. ఇది విజయవాడ నుంచి తెప్పేయడం జరిగిందనమాట. ఇది వచ్చేసి మనకి మన పేరు కానీ మన ఫోన్ నెంబర్ కానీ 1000 లెటర్స్ మొత్తం 1000 లెటర్స్ దాకా మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. 10x150 అనమాట. 10 బల్బులు కిందికి 150 లైన్లు అనమాట. ఆ విధంగా అనమాట. ఈ డిజైన్లలో వస్తాయి అనమాట బాగానే. అన్న యూట్యూబ్ ఛానల్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అనమాట. KRP పిక్సెల్ ఎల్ఈడి అని ఉందన్నమాట. ఇది యూట్యూబ్లో కొట్టిన వస్తుంది, మీకు అటేం లేదు. ఇది వచ్చేసి అన్న ఫోన్ నెంబర్ అనమాట. సో ఈ విధంగా అనమాట. ఇది వచ్చేసి నేను విజయవాడ నుంచి తెప్పడం జరిగింది అనమాట. ఇది ఎంత అనే దాని గురించి నేను లాస్ట్లో చెప్తాను. అలాగే అన్న ఫోన్ నెంబర్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ అన్న అడిగి అనుకోండి అలాగే. సో ఈ విధంగా అనమాట. ఇది వచ్చేసి నార్మల్ ఏంటంటే ఇది కొరియర్ చేయగలరో చేయలేరో అనుకో అనుమానంతో తెచ్చుకున్నాను అనమాట. ఇదనేది అన్న ఏమన్నారంటే నీకు ఆల్ ఓవర్ అండి ఎక్కడైనా సరే కొరియర్ చేస్తాము, ముందే పే చేయాలి డబ్బులు అనేది అన్నారన్నమాట. సో అందుకోసం అది చేస్తారో చేయరని చెప్పి ఇది తెచ్చుకున్నాను అనమాట నేను విజయవాడ నుంచి. ఆ విధంగా అనమాట. సో అలాగే చెప్పాను కదా మీకు, ఇవి వచ్చేసి మనకి ఒక షర్టే కాదు, నేను దగ్గర 6 షర్ట్ల దాకా తీసుకున్నాను అనమాట. నేను 6 షర్ట్లు అవి నేను 4 షర్ట్ల దాకా అల్లేసాను. దాడున్న అయ్యారు 4 షర్ట్లు దగ్గర 4 షర్ట్ల దగ్గర అల్లేసాను అనమాట. మీకు 2 షర్ట్లు ఉంచాను చూపించడానికి అట్లా. ఇది వచ్చేసి మనకి నెట్ అనమాట. సాల్డరింగ్ వేయడానికి నెట్ అనమాట. ఇది కంపల్సరీ ఉండాల్సింది, సాల్డరింగ్ అనేది కంపల్సరీ వేయాల్సింది. సో అలాగే ఇది సాల్డరింగ్ రాడ్, ఇది ఒక స్టాండు, నెట్ ఇంకో ఎక్స్ట్రా నెట్ అనమాట. ఈ విధంగా అట్లా ఒక కత్తెర, ఒక కడియం లేడు, అలాగే పవర్ సప్లై చేయడానికి ఒక ఇది జంక్షన్ బాక్స్ ప్లస్ బాక్స్ అనమాట. అలాగే ఒక 3 టేపులు తెచ్చుకోండి మీరు, పనిలో పని ఉంటుంది అనమాట. 1 2 తెచ్చుకోండి, 3 తెచ్చుకోండి. ఇది వచ్చేసి సిల్క్ వైర్ అనమాట, డేటా వైర్ ఇవ్వడానికి. నేను చెప్తాను వీడియోలో, ప్రతి ఒక్కరు చెప్తాను మీకు, ఎక్కడ షిఫ్ట్ చేయకుండా చూడండి. అది డేటా వైర్ ఇవ్వడానికి అనమాట. ఎలా తీసుకున్నాను. ఇది వచ్చేసి 1000 ట్యాగ్స్ అనమాట. 1000 ట్యాగ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు. RMPM MRPM ఉంది ఇక్కడ. 150 రూపాయలు అనమాట. 1000 ప్యాకెట్లు వస్తాయి. అలాగే దానికి అతికియడానికి పేస్ట్ అనమాట. మీరు చూసుకోవచ్చు, పేస్ట్ సాల్డరింగ్ వేయడానికి. అలాగే ఒక కత్తెర, ఒక కట్టరు, ఒకటి స్క్రూ డ్రైవరు, ఒక టెస్టర్ అనమాట. అలాగే SMPC చెప్పాలి, మెయిన్ వచ్చేసి SMPC అనమాట. SMPC మనకి మెయిన్ డిపెండ్ ఉండేది, పవర్ సప్లై SMPC. ఇది వచ్చేసి మనకి 5 volt SMPC అనమాట. 5 volt SMPC 100 amps 1000 watts అనమాట. అంటే అప్పుడు 25 30 షర్ట్లు 25 దాకా వేసుకోవచ్చు చెట్లు లేకుండా. ఇవి వచ్చేసి మనకి ఈ దాని కలెక్షన్ కూడా చెప్తాను నేను మీకు చివర్లో. ఎక్కడెవరో మీరు షిఫ్ట్ చేయకుండా చూడండి, లేదంటే ఇప్పుడు చెప్పేస్తాం ఎందుకు. ఇది డోర్ ఇట్లా ఓపెన్ చేసేసింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే మనము ఈ రెడ్ బ్లాక్ వచ్చేసి మనకి పవర్ సప్లై అనమాట, ఏసీ సప్లై అనమాట. ఈ రెడ్ బ్లాక్ వచ్చేసి మనకి ఏసీ సప్లై అనమాట. చూసుకోవచ్చు మీరు, ఏసీ సప్లై అనమాట. ఇది ఈ 2 రెడ్ బ్లాక్ వచ్చేసి. మిగతా ఈ వైట్ కలర్ ఉండటం వల్ల 3 మైనస్లు, ఈ బ్లూ కలర్ ఉండటం వల్ల 3 ప్లస్లు అనమాట. DC ఇదల్లా DC కరెంట్, ఇదల్లా DC కరెంట్ ప్లస్లు మైనస్లు. ఇది వచ్చేసి ఏసీ. ఇది వచ్చేసి మన దండలకి ఇచ్చుకోవాలన్నమాట. నీకు ఈ వీడియోలో అర్థం కాకపోతే పూర్తి వరకు మీకు చాలా అంటే చాలా అర్థమవుతుంది. నేను దగ్గర 4 షర్ట్లు దాకా అల్లుకున్నాను అనమాట. నేను 4 షర్ట్లు దాకా 30-20 బల్బుల దాకా అల్లుకున్నాను అనమాట. 40 బల్బుల దాకా ఇదలా అల్లుకున్నాను. ఇదొక షర్టు తయారు చేయాలి. ఆ 2 తయారు చేసి చూపిస్తాను మీకు వీడియోలో.
అలాగే మనకు వచ్చేసి మెయిన్ పవర్ సప్లైకి పోవాలంటే ఎస్ఎంబీసీకి పోవాలంటే ఇది వచ్చేసి మనకి 320 వైర్ 2.5 వాడుతున్నాం అనమాట. చూసుకోవచ్చు చాలా అంటే చాలా గేజ్ అనమాట ఇది అనేది. 320 వైర్ 2.5 అనమాట మన గేజ్ వాడేది. ఈ రెడ్ వచ్చేసి 10 మీటర్లు, బ్లాక్ వచ్చేసి 10 మీటర్లు అనమాట. అలాగే మనకి ఈ వైర్ మెయిన్ వైర్ పోవడానికి ఒక మెయిన్ వైర్ తీసుకోవడం జరిగిందనమాట. ఈ వైర్ లావు కోతు లాగినా బాగుంటుంది అనమాట, లాగినా పోకుండా. అలాగే డేటా వైర్ కింద మనం 10 బల్బులు అనుకున్నా 10 బల్బులు వేయడానికి ఇది ఒక వైర్ అనమాట, ఇది ఒక తాడు. సో ఈ విధంగా ఇది అనేది విడివిడి చేసుకున్నాను అనమాట. సింగిల్ ఇచ్చుకోవాలి కాబట్టి డేటా వైరు ఈ విధంగా విడివిడి చేసుకున్నాను అనమాట. సో ఫ్రెండ్స్ ఈ విధంగా అనమాట మనకు కావాల్సిన వస్తువులు మొత్తం ఇవి అనమాట. నేను ఈ దండ కూడా ఎలా అల్లాలో చెప్తాను మీకు ఈ వీడియోలో. ఈ దండ ఎలా అల్లాలో చెప్తాను ఈ వీడియోలో, మీరు ఎక్కడ షిఫ్ట్ చేయకుండా చూడండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనము ఇందాక వచ్చిన 50 బల్బులలో 10 బల్బులు కట్ చేసుకోవాలన్నమాట. ఇలా చూసుకోవచ్చు మీరు. 1, వీడికి 2, వీడికి 3, వీడికి 4, వీడికి 5, 6, 7, 8, 9, 10 ఇంత 10 బల్బులు కట్ చేసుకోండి ఈ విధంగా కరెక్ట్గా. కట్ చేసుకున్న తర్వాత అదంతా పాటు ఒక డేటా వైర్, ఒక సింగిల్ వైర్ రెడ్ అయినా సరే మీరు ఇష్టం గ్రీన్ ఇచ్చుకుంటే కలెక్షన్ బాగుంటుంది. అంటే తప్పిపోకూడదు, నాకంటే ఒక నాలెడ్జ్ ఉంది కాబట్టి చేసుకుంటాను. మీరు గ్రీన్ వేయడానికి ట్రై చేసుకోండి. ఇది వచ్చేసి డేటా వైర్ అనమాట ఈ విధంగా. అలాగే ఒక తాడు అది ఆడ కట్టేసి చూపిస్తాను మీకు ఈ వీడియోలో. ఎక్కడ చిప్ చేయకుండా చూడండి, ఎక్కడ చిప్ చేయకుండా వచ్చి మీకు చాలా అంటే చాలా బాగా అర్థమవుతుంది. అది ఒకసారి కట్టేసి చూపిస్తాను మీకు ఈ వీడియోలో. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఒక తాడు తాడు అనే దాన్ని కట్టేయాలి మనము. సో ఈ విధంగా కట్టేయాలి మనం. ఇట్లా మీరు సీలకు కానీ ఒక వాకిలికి కానీ ఏదో ఒక దానికి ఇట్లా కట్టేసుకొని పెట్టుకోవాలి ఇట్లా. అదంతా పాటు డేటా వైర్ కూడా గ్రీన్ కలర్ అంటే గ్రీన్, రెడ్ కలర్ రెడ్, మీరు ఇచ్చుకున్న కలెక్షన్ బాగా ఇవ్వాలి అట్లా ఈ విధంగా. ఎక్కువ వదలండి, ఇంకో దండ నుంచి ఇంకో దండ కావాలి కాబట్టి డేటా వైర్ ఎక్కువ వదులుకోండి. సో ఫ్రెండ్స్ ఈ విధంగా అనమాట. ఈ 2 కట్టుకున్న తర్వాత లాగి పట్టుకోండి. 2 లాగి పెట్టుకున్న తర్వాత ఈ ఒక మనం ఇందాక 10 కట్ చేసుకున్నాం కదా బల్బులు, ఒక బల్బులు వచ్చేసి ఈ విధంగా. సో ఈ విధంగా అనమాట. ఈ ఒక ట్యాగ్లు వేసి చేయడమే. నేను వీడియోలో చూపిస్తాను, ఎక్కడ చిప్ చేయకండి. సో ఈ విధంగా ఇది వచ్చేసి మనకి ఇంకా వైఫై కంట్రోల్ బాక్స్కి సాకెట్ దోపాలి. ఇది వచ్చేసి మెయిన్ మనం 320 వైర్కి అటాచ్ చేయాలి అనేది అట్లా అనమాట. ఆ ట్యాగ్ వేసేసుకోవాలా నీట్గా. సో ఫ్రెండ్స్ ఈ విధంగా అనమాట చూసుకోవచ్చు మీరు. రెండోది కూడా సేమ్ ఇలా మర్తి వేసుకొని ఇంకా ట్యాగ్లు వేసుకుంటూ పోవాలా. లాగి పట్టుకోండి, మళ్ళీ పంగ రాగుది పక్క లాగి పట్టుకుంటే నీట్గా ఉంటుంది అనమాట. సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఇట్లా 2 ఎట్టేసినావు, ఇట్లా 10 బల్బులు వేసుకుంటూ పోవాలా. ఒక సెట్కి వచ్చేసి 50 బల్బులు అంటే అప్పటికి మనకి ఇంకా 5 సార్లు చేసుకుంటూ పోవాలి. ఇట్లా ఇంకా 10 బల్బులు లాగా ఇట్లా మొత్తం కిందికి ఉండాలి. బల్బ్ అనేది కిందికి ఉంటే బాగా ఈ పక్క మనం డేటా వైర్ ఇచ్చుకోవచ్చు, ఇటు సాకెట్ ఇచ్చుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఉండాలన్నమాట. గ్రీన్ కలర్ ఇంత పెద్దగా ఇచ్చామనుకోవచ్చు మీరు. ఏ నుంచి డేటా వైర్కి పోవాలి కదా ఈ పక్క. ఇది వచ్చేసి మనం సాకెట్ దోపుతాం, అది వైఫై కంట్రోల్ అయినా చూపించాను అది మీకు. అది సాకెట్ దోపుతాం. ఇది వచ్చేసి 320 వైర్కి అటాచ్ చేస్తాం ప్లస్ మైనస్. ఇవి వచ్చేసి మనకి డేటా వైర్ పోతుంది ఈ డేటా నుంచి అనమాట. ఈ డేటా వైరు గ్రీన్ కలర్ వచ్చేసి డేటా వైర్ అనమాట. మీరు అబ్జర్వ్ చేయొచ్చాడా దీడా గ్రీన్ కలర్ వచ్చి డేటా వైర్ అనమాట. ఈ ఒక డేటా వైర్ తీసుకుపోయి ఇట్లా కిందికి వచ్చేస్తుంది కదా. కిందికి వచ్చిన గ్రీన్ కలర్ డేటా వైర్ వచ్చేసి ఇంకొక డేటా వైర్కి, ఇంకొక వైఫై కంట్రోలర్, ఇంకొక పిక్సెల్ ఎల్ఈడికి అటాచ్ చేస్తాం అనమాట. మళ్ళీ దాని నుంచి కింద తీసుకుపోయి పైకి ఆ విధంగా అనమాట. నేను సాల్డరింగ్ చేస్తాను చూడండి మీరు ఈ వీడియోలో. ఇదైతే ఇట్లా వేసాం కదా, మిగతా ఈ 8 కూడా సేమ్ ఈ విధంగా చేస్తాం, మిగతా 9 కూడా సేమ్ ఇదే విధంగా చేస్తాము. వీడియో అనేది చాలా లెంత్ అయిపోతుంది అనమాట. వీడికే చిప్ చేసి ఛానసాలు. సో ఈ విధంగా అనమాట బాగా నీట్గా చెక్ చేసి మీకు వీడియో మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఈ యొక్క దండకి మనం డేటా వైర్ అనేది తీయడం జరుగుతుందన్నమాట. ఈ 3 వైర్లు మీరు అర్థం కాకపోతే చెప్తే ఏంటండి బాగా మీరు. ఇది వచ్చేసి రెడ్ ప్లస్ అప్పుడు ఫేస్ అనమాట. ఫేసు ఈ మధ్యలో గ్రీన్ వచ్చేసి డేటా వైర్ అంటే మనకి వైఫై కంట్రోల్ బాక్స్ మన సాఫ్ట్వేర్ చేసుకుంటే ఎట్లా వస్తుంది ఆ దానికి అనమాట. గ్రీన్ కలర్ వచ్చేసి మిగతా వైట్ వచ్చేసి ఇది బ్లాక్ ఫేసు న్యూట్రల్ డేటా అనమాట. ఈ విధంగా మామూలు 12 volts బల్బుకి
ఈ రెండే వచ్చేది మనకి. ఇది డేటా ఈ గ్రీన్ కలర్ ఏదానికి వచ్చిందంటే డేటా అంటే మనకి ఇప్పుడు ఇంకా కలర్ చేంజ్ కావడానికి, డిజైన్ రావడానికి, మన పేరు పోవడానికి అనమాట ఈ గ్రీన్ కలర్ అనేది. సో ఆ విధంగా ఇవ్వాలన్నమాట గ్రీన్ కలరు. మనకి నాకు ఏం వద్దనుకుంటే కానీ మనం ఈ రెండు ఇచ్చుకుంటే సరిపోతుంది, మెరసదు అనమాట, ఓకే పడి ఉంటుంది అంతే. ఇదని మన డేటా వైర్కి మనం ఇక డేటా కలెక్షన్ చేసుకోవాలి మనం. ఇక గేజ్ తీసేసుకోండి, చిన్నగా స్లీవ్ తీసేసుకోండి. సాలరీ కంటే ఖచ్చితంగా వేయాలి ఫ్రెండ్స్, మళ్ళీ ఫీజు పోయే అవకాశం ఉండే, ఒకవేళ మూలకి వేసిన కాలానికి పోయే అవకాశం ఉన్నాయన్నమాట. సాలరింగ్ అనేది కంపల్సరీ చేసుకోవాలా. ఈ విధంగా అనమాట. ఈ రెండు డేటా వైర్ మనం ఈ రెండు చుట్టుకోవాలా. చాలా అంటే చాలా గట్టిగా చుట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇది చూసుకోవచ్చు, మీరు వీడియోలో అబ్జర్వ్ చేయొచ్చు. ఓన్లీ గ్రీన్ అనమాట. సో ఫ్రెండ్స్, వీడియో అనేది ఎక్కడ చిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఎక్కడ చిప్ చేయకుండా చూస్తే మీకు చాలా అంటే చాలా బాగా అర్థమవుతుంది అనమాట. అలాగే మా ఛానల్ ఇంకా కొత్తగా చూసినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక పక్కన ఉన్న గంట సింబల్ ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనం చుట్టిన తర్వాత ఇది అనేది ఈ పేస్ట్ చూసుకోవచ్చు మనం బాగా అత్తుకోవడానికి. ఒక పేస్ట్ అనేది దాంట్లో అద్దండి. సో ఈ విధంగా అనమాట. ఈ విధంగా అద్దిన తర్వాత ఒక నెడ్డు ఇందాక మీకు వీడియోలో చూపించాను అనమాట, అది ఎక్స్ట్రా ఉంటే తీసుకుంటున్నాను అట్లా అనమాట. ఒక నెడ్డు తీసుకొని దానికి అతికేయండి ఇట్లా. ఇది హీట్ చేసుకోండి, కరెంటు పెట్టి హీట్ చేయాలి ఫస్ట్. సో ఈ విధంగా అనమాట. ఇలా మన దగ్గర ఎన్ని దండలు ఉన్నాయో అన్ని దండలకి చేసుకోవాలి సేమ్ ఇదే విధంగానే. మనకి 30 దండలు అవుతాయి అనమాట. ఇలా 30 దండలకి సేమ్ ఈ విధంగా సాల్డరింగ్ చేసుకోవాలి. మన ఊరికి చుట్టూ టేప్ వేసి ఊడిపోతుంది, ఉండదు అసలుకి. ఖచ్చితంగా సాల్డరింగ్ వేస్తే లైఫ్ వస్తాయి అనమాట. ఇంకా ఎన్ని టిప్పులు వేసుకోవచ్చు. మన సాల్డరింగ్ వేయకుండా ఏమి వేయకుండా పెట్టుకోనుకో ఒక టిప్పుకి లేచిపోతాయి. ఒకవేళ మీకు తయారు చేయడానికి రాకపోతే కింద అడగండి ఫ్రెండ్స్, నేను కామెంట్ చెప్పండి, మీకు ఎవరెవరు తయారు చేసేయాలో చెప్పండి. నేను కింద కామెంట్ చేయండి, అదని బట్టి రిప్లై ఇస్తాను మీకు ఎట్టేట అయ్యింది అనేది. ఇంకా మొత్తం అయిపోయింది, టేప్తో వేసుకోవాలి బాగా నీట్గా. ఈ విధంగా మొత్తం అయిపోయిన తర్వాత టేప్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా టేప్ చుట్టుకోవాలి మొత్తం. సో ఫ్రెండ్స్, ఈ విధంగా టేప్ వేసుకోవాలన్నమాట. చాలా అంటే చాలామంది స్లీవ్లు వాడుతుంటారు. స్లీవ్లు వాడడం వల్ల ఏం జరుగుతుందంటే ఏమైనా ఎప్పుడైనా రిపేర్ వచ్చినప్పుడు, ఏమైనా లూజ్ కలర్స్ ఉన్నప్పుడు చేసుకోనికి రిపేర్ కష్టం ఉంటుంది అనమాట. ఈ టేప్ అయితే మనం ఎమ్మడి తీసుకొచ్చి వేసుకోవచ్చు అనమాట, ఎట్లా కావాలంటే అట్లా. సో ఫ్రెండ్స్, మీరు బాగా నీట్గా చేసుకోండి. నేను వీడియోలో సరిగ్గా చేయకపోతున్నా, ట్రైపాడ్ స్టాండ్ అడ్డం ఉండడం వల్ల. నేను ఒక దండనే చేసి చూపించాను మీకు, అవతల పక్క చేసి చూపించనంగా నేను నీట్గా చేసుకుంటా అట్లా అనమాట. సో ఫ్రెండ్స్, ఈ విధంగా అనమాట. టేప్ అనేది కంపల్సరీ బాగా నీట్గా వేసేసేయండి. సో ఫ్రెండ్స్, చూసుకోవచ్చు మనం మధ్యలో డేటా వైర్ వచ్చేసి మనం టేప్ వేసేసినాము, సాల్డరింగ్ వేసి టేప్ వేసినాము. ఇది ఒక ట్యాగ్ వేసుకోండి బాగా నీట్గా. ట్యాగ్ మాత్రం కంపల్సరీ వేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే అటు ఇటు ఊగదు అనమాట అది అనేది. మళ్ళీ కట్ చేసుకోండి. ఒక ట్యాగ్ వచ్చేస్తుంది, 2-3 ట్యాగులు అవసరం లేదు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా అనమాట. ఇప్పుడు మనం ఈ దాని నుంచి కిందకి తీసుకున్నాం కదా, కింద సాల్డరింగ్ వేసినాం కదా, కింద సాల్డరింగ్ వేస్తే పైకి వెళ్తుంది అనమాట అది అనేది. మీకు అర్థమైంది అనుకుంటాను వీడియోలో. ఈ పైది ఎక్కడ చేయాలంటే ఈ నుంచి ఇంకొక దండకి ఇంకో దండ వచ్చింది అనుకో, ఒక డేటా వైర్కి ఇచ్చుకోవాలి. ఆ విధంగా అనమాట. మళ్ళీ అదా నుంచి వచ్చేది పక్కకు ఇంకో దండకి, అట్లా స్టెప్ అన్ని పోతూనే ఉంటుంది అనమాట దండ. అది ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తాను మీకు. ఒకటి వచ్చేసి సాల్డరింగ్ వేసుకోవాలన్నమాట ఈ విధంగా. మిగతా కూడా సేమ్ ఈ విధంగా సాల్డరింగ్ వేసుకుని టేప్ వేసి పెట్టుకోండి ఫ్రెండ్స్, నిదానంగా.
నేను అన్నీ చాలా ఉన్నాయి నా దగ్గర, ఇంకా చూపించలేను కదా నేను, అందుకని అట్లా ఈ ఒక వీడియో ఒక దాంతో నేర్చుకున్నాను అనమాట. ఇంకా మిగతాది ప్రాసెస్లో వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు మనం ఒకసారి. మనం ఆ నుంచి ఇడికి మనం తాళ్ళు అనేది వేయడం కట్టడం అనేది జరిగిందనమాట. ఆ నుంచి బైక్ వరకు మీరు చూసుకోవచ్చు వీడియోలో. ఈ ఒక 30 దండలు అనేది ఇంక ఇట ఓసాగా వేసుకుంటూ పోవడమే. ఇంకా ఈ విధంగా మనకి తాడు అనేది కొంచెం గట్టి సైజు వేసుకుని లావు సైజు, మళ్ళీ కూతురు లాగినా బాగుంటానికి. ఇది ఒక్కొక్క తాడు ఒక్కొక్కటి ఎలా కట్టాలో చూపిస్తాను మీకు ఈ వీడియోలో. సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు, మనం ఒక తాడు నుంచి ఇంకొక తాడికి లెంత్ వచ్చేసి 10 అంగుళాలు అనమాట. 10 అంగుళాలు వేసుకుంటే డిజైన్ అనేది బాగా కానొస్తుంది అనమాట. 3-4 ముడుల్లాగా వేసుకోండి బాగా నీట్గా, ఎందుకంటే కూతురులా అయినా బాగుంటాయి. సో ఫ్రెండ్స్, నేను మొత్తం అనేది వేసేసాను అనమాట. మొత్తము 30 లైన్ల దాకా వేసేసాను అనమాట. ఒక దండ నుంచి ఇంకొక దండకి 10 అంగుళాలు తేడా ఇచ్చాను అనమాట నేను అది. అలాగే ముళ్ళు కూడా చాలా అంటే చాలా బాగా వేసాను. ముళ్ళు కూడా 10 అంగుళాలు తేడా చేయడం వల్ల పేరు కానీ డిజైన్లు కానీ బాగా కనబడుతుంది అనమాట. సో ఈ విధంగా మీరు కూడా సేమ్ ఈ విధంగా చేయండి. సో ఫ్రెండ్స్, ఒక వీడియో అనేది ఎక్కడ చెప్పకుండా చూడండి. ఇవన్నీ మనకి మెయిన్ పాయింట్ వచ్చేసి, మనం ఇట్లా కిందికి మొత్తం తాళ్ళు అనేది కట్టుకున్నాం కదా ఒక బల్బులు అనేది. సో ఇది అనేది మనకి మెయిన్ సప్లై ఏ విధంగా వేయాలంటే, అది వచ్చేసి సాకెట్ అనమాట. మనకి వైఫై కంట్రోలర్ బాక్స్ అదొక సాకెట్ అనేది దోపడమే. ఇంకా మిగతా రెడ్ వైట్లో అది వచ్చేసి ప్లస్ మైనస్, అంటే అప్పటికి రెడ్ అనేది రెడ్కి ఇచ్చేసేయాలి, వైట్ వచ్చేసి బ్లాక్ వేయాలన్నమాట. సో ఆ విధంగా అనమాట. మీరు ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ అవ్వకండి. మీరు రెడ్ వేరు స్లీవ్ తీసేయండి. నాకు ట్రైపాడ్ స్టాండ్ అనేది ఒక అడ్డం ఉండడం వల్ల తీయలేకపోతున్నాను. సో ఆ విధంగా మీరు కూడా సేమ్ రెడ్ కలర్ అనేది స్లీవ్ తీసేసుకోండి నిదానంగా. మీరు చూసుకోవచ్చు వీడియోలో సరిగ్గా కనిపిస్తుందో నాకు తెలిసి మీకు సరిగ్గా, కాకపోతే తీసేలోపు లేట్ అవుతుంది అనమాట. ట్రైపాడ్ స్టాండ్ అడ్డం ఉందనమాట. ఆ విధంగా అనమాట. రెడ్కి బ్లాక్కి మనకి ఒక 2 ఇంచులు 3 ఇంచుల దాకా తేడా ఇచ్చుకోండి. సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు, మనం రెడ్కి బ్లాక్కి ఒక 1 ఇంచ్ అనేది తేడా ఇచ్చామన్నమాట. 1 ఇంచు 1 or 2 ఇంచ్ అన్న. సో ఆ తేడా ఇచ్చుకుంటే ఏమైనా అర్థం అయినప్పుడు అర్థం కాదనమాట, ఏమైనా తొక్కున్నప్పుడు 2 వేర్లు ఆ విధంగా అనమాట. మనం ఒక పిక్సెల్ ఎల్ఈడి వచ్చే దాంట్లో 10 బల్బులు కిందికి వేసుకున్నాం కదా, ఆ దాంట్లో రెడ్ బ్లాక్ అది వైట్ తీసేద్దాం మనము. సిలువ అనేది కొంచెం ఎక్కువ తీసేసుకోండి. నేను వీడియోలో మీకు తొందర చూపిస్తాను, నాకు అందులో టైం లేదనమాట. సో ఆ విధంగా అనమాట. మీరు ఎక్కువ తీసేసుకుంటే బాగా నీట్గా అనేది బాగా ఉంటుంది, అతుక్కుంటుంది దానికి. నేను వచ్చేసి రెడ్కి అతికిచ్చేస్తాను అనమాట. ఒక 320 వైర్ వచ్చేసి మనకి ఒక పిక్సెల్ ఎల్ఈడి లైట్ వచ్చేసి రెడ్కి అనమాట. వైట్ వచ్చేసి బ్లాక్. మీరు ముందే చెప్తాను, మీరు బాగా గమనించండి. వైట్ వచ్చేసి బ్లాక్, పిక్సెల్ ఎల్ఈడిలో వచ్చే వైట్ వచ్చేసి బ్లాక్ అనమాట. రెడ్ వచ్చేసి మామూలుగా ప్లస్కి ఇంకా రెడ్ మామూలుగా ఆ విధంగా అనమాట. వాళ్ళు పిక్సెల్ ఎల్ఈడి ఇవ్వడం అట్టు ఇచ్చారనమాట, మీరేం కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఆ విధంగా అనమాట. రెడ్ వైట్ వచ్చేసి బ్లాక్కి ఆ విధంగా. సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు, మనం ఇక్కడ ఇంకా రెడ్ బ్లాక్ ఇచ్చేసాం అనమాట. ఈ విధంగా సేమ్ ఆ విధంగా వేయండి మీరు కూడా. ఈ సాకెట్ వచ్చేసి మనం ఒక అన్నది చెప్పాను కదా మీకు, కేఆర్పి పిక్సెల్ ఎల్ఈడి వైఫై కంట్రోలర్ బాక్స్ చెప్పాను కదా, అది వచ్చేసి అటాచ్ చేసి వాడుకోవడమే అంతేగా. మీకు దాని నుంచి దానికి తేడా ఉండాలా ఇంకా చూపించాను కదా. ఇట్లా సాకెట్ దోపుకొని ఇంకా మిగతా ఇంకా డిజైన్లు వెళ్తుంటాయి అంతే. ఇంకా సాకెట్ వెళ్ళుకొని ఇంకా 320 వైర్ వచ్చేసి ఎస్ఎంపీసీకి వేయడమే. సో ఆ విధంగా అనమాట. సో మనకి ఇట్ని వదిలిపెట్టకూడదు, దాన్ని ఖచ్చితంగా సాల్డరింగ్ వేసుకోవాలా, కంపల్సరీ ఇంపార్టెంట్ సాల్డరింగ్ అనేది. ఇంకా గ్రీన్ కలర్ వచ్చేసి ఇంకొక డేటా వేరిక్ అనమాట. మీకు వీడియోలో అబ్జర్వ్ చేయొచ్చు, మీరు బాగా ఫోకస్గా వినండి, మీరు ఫోకస్గా చూడండి, ఎక్కడ షిఫ్ట్ చేయకుండా. ఇక మనం సాల్డరింగ్ అనేది చేసేసాం నిదానంగా. మనం పేస్ట్ చూసేసుకుని తర్వాత సాల్డరింగ్ వేసేసుకుందాం. పేస్ట్ చూసేట్టున్నా ముందే నేను. సో ఆ విధంగా అనమాట. మీరు కూడా సేమ్ ఈ విధంగానే పేస్ట్ చూసిన తర్వాత నెట్ అతికిచ్చి వేయండి, బాగా అతుక్కుంటుంది అనమాట. సో ఆ విధంగా అనమాట. సో ఫ్రెండ్స్, మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్లో సబ్స్క్రైబ్ ఉంటుంది, అదను క్లిక్ చేసి పక్కన గంట సింబల్ పెట్టుకుని ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే కింద కామెంట్ చేయండి, ఎలాంటి వీడియోస్ కావాలో మీకు, ఎలాంటి ఎలక్ట్రిసిటీ సంబంధించిన దాంట్లో ఎలాంటి వీడియోస్ అనేది చేయడానికి నేను రెడీ అనమాట. అన్బాక్సింగ్ వీడియోస్ అయినా సరే ఏవైనా సరే. అలాగే మీరు లైక్ చేస్తారని అనుకుంటాను, లైక్స్ వల్ల చేస్తారని అనుకుంటాను. లైక్ ఎక్కువ అసలు మీరు. మన కూలర్ విషయంలో కూడా చాలా అంటే చాలా కష్టపడి వీడియో తీస్తే 200-300 యూస్ వచ్చినాయి దానికి. సో మీరు దానికి బాగా రెస్పాన్స్ అవుతారని నేను అనుకుంటాను. చూసుకోవచ్చు, మనం ఇక మొత్తం 2 దానికి మనం సాల్డరింగ్ చేయడం జరిగిందనమాట. అదొక ఇంకొక దండ అనమాట. ఇంకొక దండ వచ్చేసి కట్ చేయవచ్చు మనం ఆ టైంలో. ఒక దండకి మనకి మెయిన్ సాకెట్ దోపాంచింది. ఇంకొక దండకు వచ్చేసి ఇంకొక 10 బల్బులు కిందికి వేసి దండకు వచ్చేసి ఇంకా డేటా వైర్ అతికిచ్చేసి ఇంకా రెడ్ వైట్ వచ్చేసి ఇంక మెయిన్ పవర్ సప్లై అది ఎస్ఎంబీసీకి వైర్కి అటాచ్ చేయడం ఇందాక మాదిరి. మీరు వీడియోలో అబ్జర్వ్ చేయొచ్చు, మీరు ఏ విధంగా ఇస్తాను అనే దాని గురించి.
ఆ విధంగా అనమాట. నేను ఫస్ట్ దండ నుంచి వచ్చే డేటా వేర్ వచ్చేసి నేను సెకండ్ దండ పైదానికి అటాచ్ చేస్తున్నాను. మళ్ళా సెకండ్ దండ కింద నుంచి వచ్చే వైర్ వచ్చేసి ఇంకొక దండ పైదానికి అటాచ్ చేస్తాను. సో ఆ విధంగా అనమాట. మీరు అబ్జర్వ్ చేయొచ్చు వీడియోలో ఎంత క్లారిటీగా ఉందో. ఎక్కడ షిఫ్ట్ చేయకుండా చూడండి. ఎక్కడ షిఫ్ట్ చేయకుండా వస్తే మీకు చాలా అంటే చాలా బాగా అర్థమవుతుంది అనమాట. నేను గ్రీన్ కలర్ డేటా వేర్ని అటాచ్ చేసిన కదా, అది వచ్చేసి మనకి ఇంకా పేస్ట్ వస్తున్నాను నేను సాల్డరింగ్ వేసి. ఇంకా మిగతా రెడ్ వైట్ వచ్చేసి ఇంకా రెడ్ బ్లాక్ వేయడమే, ఇంకా ఆ విధంగా వేయడమే. ఇంకా అట్లా ఆ విధంగా మీరు ఎక్కడ షిఫ్ట్ చేయకుండా చూడండి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ప్రతి ఒక్కదానికి సాల్డరింగ్ వేసుకుంటూ పోండి. నేను ఫస్ట్ దండ ఏ విధంగా ఇచ్చాను మిగతాది కూడా సేమ్ అలాగే ఇచ్చుకుంటూ పోండి. నాకు అసలుకి టైం అనేది లేదనమాట. అసలుకి సేమ్ ఈ విధంగా ఇచ్చుకుంటూ పోండి. మీరు టేప్ అనేది కంపల్సరీ వేయండి. సాల్డరింగ్ వేసిన తర్వాత కంపల్సరీ టేప్ వేయాలన్నమాట. సో ఈ విధంగా టేప్ వేసుకుంటా ట్యాగ్లు వేసుకుంటూ పోవాలి ఈ విధంగా. అలాగే ఒక దండ వచ్చేసి మీకు ఏ విధంగా వెలిగిందో చూపిస్తాను. అందులో ఇది వచ్చేసి 30 అన్నా కదా, నేను 10 దండల దాకా నాకు చెడిపోయినాయి అనమాట. ఇంకా మిగతా 20 చెక్ చేసి చూపిస్తాను మీకు ఈ వీడియోలో. సో ఫ్రెండ్స్, ఈ విధంగా అనమాట మనం టేపులు ట్యాగ్లు, సో ఈ విధంగా అనమాట. ఈ విధంగా సేమ్ మీరు కూడా ఈ విధంగా ఇచ్చేసుకోండి. టేపులు సాల్డరింగు డేటా వేరే ఏదానికి సపరేట్గా ఇచ్చుకుంటారండి అనమాట. సో ఈ విధంగా నేను ఈ వీడియో ఏమో కానీ ఇది చేయడానికి చాలా అంటే చాలా కష్టపడినా నేను. అసలుకి 2 రోజులు దగ్గర 2 రోజులు ఎన్ని ఉండాల్సి వచ్చింది. నాకు ఒక్క రోజులో అయిపోతాను నేను వస్తే 2 రోజులు దగ్గర 2 రోజులు పట్టింది నేను ఉండడానికి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు నీట్గా ఇచ్చేసుకోండి. కొన్ని నిదానమైనా సరే బాగా నీట్గా ఇచ్చేసుకోండి అనమాట. సో ఈ విధంగా ఇది ఎలా వెలుగుతున్నాయి ఏ విధంగా మీరు అప్పుడు గమనించవచ్చు. నైట్ మోడ్లో కూడా చూపిస్తాం మీకు ఏ విధంగా వస్తుందన్న దాని గురించి. సో ఫ్రెండ్స్, ఒకసారి మీరు నైట్ మోడ్లో చూసుకోవచ్చు. నా పేరు అయితే వెళుతుంది అనమాట. ఇప్పుడు రివర్స్లో వెళుతుంది, మీరు గమనించవచ్చు. YESC అనేది అంత క్లారిటీ లేదు, రివర్స్లో అనమాట. నేను ఏం చేశానంటే నేను అనేది వైఫై మా SMPస్ కనెక్షన్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఇవ్వాలి. మనం నిలబడుతున్నప్పుడు లెఫ్ట్ సైడ్ అనమాట, మనకి ఎడం సైడ్ ఇవ్వాలి. అట్లాంటిది నేను కుడి చేతులు ఇచ్చాను. ఇప్పుడు మా వాళ్ళు నిలబడుతులే ఆ నిలబడి దగ్గర ఇచ్చాను అనమాట నేను SMPs అనేది. ఆడేయకూడదు అనమాట. ఈతలు తిప్పేసామనుకో దండ అదే తోరణం తిప్పేసినాం అనుకో అవతల పక్క మనకి ఇంకా పేరు అనేది కరెక్ట్గా పోతుంది. ఆ విధంగా అనమాట. సో ఫ్రెండ్స్, మీరు చూసుకోవచ్చు. అలాగే డిజైన్లు ఏ విధంగా వస్తున్నాయనే దాని గురించి కూడా అసలుకి వేరే లెవెల్ అనమాట. అసలుకి ఇది 20 అనమాట. నేను ఇంకా 30 వేయలేదు, ఎందుకంటే 10 అనేది నాకు చెడిపోయినాయి. ఆ 10 చెడిపోవడం వల్ల నేను 2 రోజులు అక్కడ ఉండాల్సి వచ్చింది అనమాట. ఆ విధంగా ఆ 10 చెడిపోవడం 10 లైన్లతో చెడిపోవడం అంటే 2 షెట్లు దగ్గర 2 షెట్లు చెడిపోయినాయి అనమాట. ఆ 2 షెట్లు ప్రాబ్లం రావడం వల్ల నేను 2 రోజులు ఆడుండాల్సి వచ్చింది అనమాట. సో ఈ విధంగా అయినా 20 లైన్లు అయినా సరే బాగానే వెలుగుతున్నాయి. చూడండి ఎంత బాగా డిజైన్లు వస్తున్నాయని ఏ విధంగానే మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, చూసుకోవచ్చు. ఇదే అనమాట ఇవాళ వీడియో వచ్చేసి ఈ యొక్క తోరణం అనేది. సో ఈ విధంగా నేను ఈ యొక్క వీడియోకి దగ్గర 2 రోజులు అనేది ఎన్ని ఉండాల్సి వచ్చిందనమాట. చాలా అంటే చాలా కష్టపడిన ఈ వీడియోకి, నాకు నరకంగా నచ్చింది. అలాగే 10 లైన్లు పోవడం వల్ల. సో ఈ విధంగా అనమాట మీరు కూడా సేమ్ ఈ విధంగా ఇచ్చేసుకోండి. అలాగే ఒక టైం స్పెండ్ చేయండి. 1 రోజులో 2 రోజుల్లో కావాలంటే కాదనమాట. మినిమం ఒక 5-6 రోజులు టైం స్పెండ్ చేయండి బాగా నీట్గా. సో ఆ విధంగా చేశారనుకో మీకు నీట్గా బాగా వస్తుంది అనమాట. ఇంకా అసలుకి రిస్క్ అని ఉండదు అనమాట. సో ఆ విధంగా మీరు చూసుకోవచ్చు ఎంత బాగా ఎరుగుతున్నాయి అనే దాని గురించి. 20 అయినా సరే ఎంత బాగా వెళ్తున్నాయి, బాగా నీట్గా ఇచ్చేసుకోండి కలెక్షన్. మీరు కూడా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్లో సబ్స్క్రైబ్ ఉంటుంది, అదని క్లిక్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ ఆన్లో పెట్టుకోండి. సో ఫ్రెండ్స్, మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.